నాకు పింఛన్ బుక్ ఇయ్యండి మీరు అయ్యా. నేను 3 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా అయ్యా. నేను ఉపవాసం తపాసం ఉంటున్నా అయ్యా. నాకు ఇప్పటికీ లేకుంటున్నా అయ్యా. నేను కాలు మొక్కుతా. నాకు పింఛన్ బుక్ ఇయ్యండి. నాకు పింఛన్ నేను ఖానాపూర్ ఉంటా. ఖానాపేసింది అయ్యా. నేను తిరిగి తిరిగి చచ్చిపోతున్నా కానీ రాకేసింది అయ్యా. రేషన్ కార్డు ఈరోజు ఆల్మోస్ట్ నిజామాబాద్ జిల్లా అన్ని మండలాల నుంచి తరలివచ్చిన ఒంటరి మహిళలు, వారికి ఉండటానికి ఇల్లు లేదు, కూర్చోవడానికి స్థలం లేదు, అట్లాగే వాళ్ళకు రేషన్ కార్డు కూడా లేదు. కనుక మరి పోయిన వారం కొంతమంది, మధ్యల వారం కొంతమంది, మొన్న గురువారం కొంతమంది, ఈ వారం కొంతమంది మన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ అన్ని మండలాల నుంచి వచ్చి కలెక్టర్ గారికి విన్నపమించుకుంటున్నారు. ఏంటంటే మాకు 35 కిలోల కార్డు ఇవ్వండి, మాకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇవ్వండి, దానికి లోన్ ఇవ్వండి సార్. మేము ఇన్ని సంవత్సరాలుగా ఒంటరి మహిళలం, మేము దిక్కులేని అవస్థితిలో ఉన్నాం, మేము అన్ని అవస్థలు భరిస్తూ బతుకుతున్నాం. మరి మమ్మల్ని చూసే నాదుడే కరువైపోయిండు. ఈరోజు మీరన్నా గుర్తించి, మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరన్నా గుర్తించి మరి మాకు కట్టుకోవడానికి ఉండటానికి ఇల్లు కట్టించినా సరే, మాకు కట్టి ఉన్న డబుల్ బెడ్రూమ్లో ఇచ్చినా సరే ఉంటాము అనే దాని మీద ఆధారపడి వాళ్ళు ఇక్కడ దాకా కలెక్టర్ దగ్గర దాకా వచ్చిండ్రు. మరి సారు వీళ్ళని అందరినీ కనికరించి వీళ్ళందరికీ న్యాయం చేయాలని కలెక్టర్ గారిని కూడా కోరుకుంటున్నాం. అట్లాగే మహిళలు అన్నప్పుడు మాట మాట ఎవరన్నా అనుకుంటారు, కానీ దాన్ని చూసి దగ్గరికి తీయాల్సింది పోయి మరి పోలీసులే ఈరోజు దూషిస్తున్నారు మహిళల్ని. ఎక్కడో అర్ధరాత్రి చీకట్లో మహిళలకు అన్యాయం జరిగితే, ఎన్నో జరిగితే ఇక్కడ మనం స్పందిస్తున్నాం, కానీ మన దగ్గర మనల్ని మహిళల్ని దూషించుకోవడం జరుగుతుంది. దానికి ఆ సార్ వెంటనే క్షమాపణ చెప్పాలి. రెండోది, ఈ మహిళలందరికీ ఇండ్లు మంజూరు చేయాలి. అట్లాగే 35 కిలోల కార్డు ఇవ్వాలని సార్ని కోరుకుంటున్నాం. మా ఎంఆర్పిఎస్ తరఫు నుండి పూసానక్క
టౌన్ అధ్యక్షుడు సుధాకర్ అన్న, చిరంజీవి, విమల, అనిత తదితరులు అందరూ వీళ్ళకు మద్దతు తెలుపుతున్నారు. అజయ్. డివిజన్ 13 గ్రామ ప్రజలు డివిజన్ ప్రజలతోని మేము కలెక్టర్ గారికి అందరు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేషన్ కార్డు, మరి ఇందిరమ్మ హౌసింగ్, పెన్షన్స్ వెంటనే ఎవరైతే ఎలిజిబుల్ గరీబోళ్ళు ఉంటారో వాళ్ళకు ఈ పథకాలు చెందాలని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఏంటంటే ఎవరైతే అర్హులు ఉంటారో బెనిఫిషియరీ గరీబోళ్ళు పేదోళ్ళు ఉంటారో కిరాయికి కమ్సే కమ్ 10, 15, 20 ఇయర్స్ నుంచి కిరాయి నుంచి ఉంటుర్రు. వాళ్ళు ఈ కిరాయి కట్టే పరిస్థితి లేదు, చేసుకునేదాకా వెళ్ళది. డివిజన్ సారంగపూర్, ధరంపూరి అయినా కానీ, సారంగపూర్ అయినా కానీ, డైరీ ఫారం అయినా కానీ, అక్బర్బాగ్ కాలనీ అయినా కానీ, ఏ అయినా కానీ పేదోళ్ళు ఉంటారో వాళ్ళకి న్యాయం జరగాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాము. లేకుంటే గరీబోళ్ళకు చెందకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నామని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఇందిరమ్మ హౌసింగ్ అంటే, ఇందిరమ్మ పథకం అంటే గరీబోళ్ళకు చెందాలా, ఉన్నోళ్ళకి చెందాలైతే మేము సహించాము. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకు ఈ గవర్నమెంట్ పెన్షన్ వెంటనే ఆన్లైన్ చాలు చేయాలా. ఈ రేషన్ కార్డులు అయితే ఎవరైతే ఎలిజిబుల్ గరీబోళ్ళు పాపం ఉన్నారో వాళ్ళకు ఎంక్వైరీ చేసి एलिजिबल कैंडिडेट को इयाలని మేము డిమాండ్ చేస్తున్నాం. कलेक्टर साहब को एक रिप्रेजेंटेशन दिया गया. डिवीज़न 13 जो सारंगपुर, धरमपुरी, डेयरी फार्म, अकबरबाग कॉलोनी जो भी गरीब आवाम रह रहे हैं, किराए से रह रहे, राशन कार्ड नहीं है, पेंशन नहीं आ रहा, तकरीबन आदमियाँ परेशान है. दो बार प्रजापालाना दरख्वास्त दिए, बीच में और सर्वे कराए बोल के और दरख्वास्त दिए, और तीसरी बार जो न्याय वालों को दरख्वास्त देते जा रहे मगर कोई हासिल नहीं हो रहा. जल्द से जल्द जो स्कीम जो आवाम गरीब है उनको मिलना चाहिए. जो परेशान हाल है, घर नहीं है, किराया बन नहीं सक रहे, वैसे वालों को जो एलिजिबल कैंडिडेट है उनको देना बोल के हम बीआरएस पार्टी के तरफ से डिमांड कर रहे. नहीं तो जो गरीबों को नहीं आया तो हम इसके एजिटेशन पूरा धरना करते बोल के डिमांड कर रहे हैं.